స్తుతుల మధ్య నివాసం చేసినటువంటి దేవునికి ఈ సమయమందు మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మనం అంతా సజీవులుగా ఉండి ఈ సమయమందు ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చినందులకు, అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అది ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే అతని యొక్క స్థితి ఏంటి, ఒంటరిగా బ్రతుకుతున్న వ్యక్తి పరిస్థితి ఏంటి, ఆ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనే విషయం మీద మనం ఆలోచన చేస్తున్నాం. అందులో బాగానే ముందు మనం తండ్రి అయినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ అందరూ కలిసి ఆదామును సృష్టించారని, ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచన చేసి అతనికి సాటి అయినటువంటి సహాయమును హవ్వను కూడా సృష్టించారని మనం తెలుసుకున్నాం. ఆ యొక్క హవ్వను సృష్టించడానికి మునుపు వారు ఆలోచన చేసింది ఏంటంటే, మనం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసుకున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదామనుకున్నాను. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచన చేసి అతనికి సాటి అయినటువంటి సహాయాన్ని తయారు చేయడం జరిగింది. అంటే మొదట్లోనే సృష్టి ప్రారంభంలోనే ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ఆలోచన చేసినటువంటి దేవుడు అతను అలా విడిచిపెట్టకూడదని ఆలోచన చేసి సాటి అయినటువంటి సహాయాన్ని తయారు చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఆ తర్వాత హవ్వని ఆదాముకి ఇచ్చిన తర్వాత హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఆమెను శోధించడము, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ యొక్క చెట్టు ఫలాలు తినకూడదని దేవుడు చెప్తే తినొచ్చు అని సాతాను చెప్పి హవ్వని మోసపరచడము, హవ్వ ద్వారా ఆదాము కూడా పాపములో పడడము జరిగింది అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ప్రతి మనిషిని దేవునికి దూరం చేయాలని శోధిస్తాడు, దేవుని నుంచి దూరపరచాలని ఆలోచన చేస్తాడు, దేవునికి దగ్గరగా ఉండకూడదని ఆలోచన చేస్తాడు. ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతూ ఉంటే సాతాను మనసు అంగీకరించదు. ఎందుకంటే దాని యొక్క పని ఏంటంటే దేవుని నుంచి ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులను దూరపరచడమే. ప్రభు యొక్క పని ఏంటి? తండ్రి అయినటువంటి దేవునికి కుమారులుగా చేయడమే. దానికి పూర్తి ఆపోజిట్ సాతాను పని. ఆ యొక్క విషయాన్ని మనం ఇంతకుముందు ఆలోచన చేసాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. ఇదే ఆదికాండంలో నుంచి 4వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను, చూడండి. 4వ అధ్యాయంలో 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇక్కడ ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు 13, 14 వచనాల వరకు మనకు కయీను హేబెలు యొక్క కథ మనకు తెలుసు. ఆదాము తాను భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి, కుమారుని కంటాది. అతనికి మొదటిగా కయీను అని నేను చదువుతాను, చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కనీను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నాను. తరువాత ఆమె తన తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబెలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడ దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువెను. ప్రియమైనటువంటి వారలారా, ఆదాము హవ్వ
మొదటిగా ఈ యొక్క లోకంలో మనిషిని కనడము, ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడము, మొదటగా ఈ యొక్క లోకములోనికి ఒక వ్యక్తి రావడము, ఆదాము హవ్వ కాకుండా, అవన్నీ జరిగినటువంటి సందర్భం ఇది. ఆ తరువాత వారిద్దరూ పెరిగి పెద్దవారైన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తీసుకొచ్చినప్పుడు హేబేలు అతని యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు, కయీనును అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో మనకు తెలుసు. దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన యొక్క చిత్తానుసారంగా మనము అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్తానుసారము కాని రీతిలో అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరించాడు. ఒకవేళ కయ్యను అలాగే అర్పించాడేమో. మొదటగా తొలిచూలు పుట్టిన వాటిని, బాగా క్రొవ్విన వాటిని, మంచిగా ఉన్న వాటిని దేవునికి అర్పణగా అర్పిస్తాం. అలా హేబేలు చేశాడేమో. కయ్యను క్రొవ్విన వాటిని, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని, తొలిచూలు ఉన్నటువంటి వాటిని, మంచి వాటిని దేవునికి అర్పణగా ఇవ్వలేదేమో. మనం ఇవ్వలేదేమో, ఇచ్చారేమో అనేటువంటి విషయం మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే తెలుస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ రాశాడు 4వ వచనంలో హేబేలు గారు. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పణ ఇచ్చాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో అర్పణ చేయడం జరిగింది. కయ్యను ఆ రీతిగా చేయలేదు. కాబట్టి దానిని బట్టి దేవుడు కయ్యను యొక్క అర్పణను అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. అందువల్ల కయ్యనుకు కోపం వచ్చింది, చిన్నబుచ్చుకున్నాడు ముఖాన్ని. అప్పుడు దేవుడు కయ్యనుతో, నువ్వు సత్క్రియ చేసి ఉంటే తలెత్తుకుంటావు కదా, నువ్వు మంచి కార్యక్రమం చేయలేదు అని దేవుడు అన్నప్పుడు కయ్యను మీద అతనికి ఈర్ష్య, ద్వేషం కలిగింది, కోపం వచ్చింది, తమ్ముడి మీద అసహ్యం కలిగింది. అతను ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తా ఉన్నాడు. సమయం దొరికినట్టుగానే కయ్యను అతని తమ్ముడైనటువంటి హేబేలు పొలంలో ఉన్నారు. ఇక్కడ హేబేలు కయ్యను ఉన్నారు పొలం పనులు చేస్తూ. వారి యొక్క తల్లి తండ్రి అక్కడ లేరు. ఆ సమయంలో వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూనికి ముందుగానే ఆలోచన ఉంది. ఏంటని? దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, కాబట్టి అతను చంపివేయాలి. కయ్యూను ఆలోచన మనం గుర్తిరిగితే ఆ సమయం ముందు అప్పటికప్పటికి అతనికి ఆలోచన రాలేదు. ఇద్దరు కలిసి పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క ఆలోచన రాలేదు. ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క ఆలోచన అతనికి అక్కడ రాలేదు. దేవుడు మాటలాడేసి వెళ్ళిపోయిన తర్వాత కయ్యూను యొక్క మనసులో అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి ఆలోచన కలిగింది తన తమ్ముడు చంపాలని. ఇద్దరు కలిసి ఉంటే, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే, లేదా తల్లిదండ్రులతో కూడా ఉంటే ఆ ఆలోచన వచ్చేది కాదు. కయ్యూను ఒంటరిగా ఉన్నప్పుడు అతని యొక్క మనసు సాతాను పట్టుకొని అతని యొక్క మనసులో చేరి అతనికి ఆలోచన మొత్తము దేవునికి వ్యతిరేకంగా, సాతానికి అనుకూలంగా మార్చేసుకొని మొట్టమొదటి హత్య కూడా, నరహత్య కూడా చేయడానికి అక్కడ సాతాను పురికొల్పాడు. దానికి కారణం 2. ఒకటి, దేవుడికి ఇష్టమైన రీతిగా ఇతను అర్పణ అర్పించలేదు. రెండవది, దానిని బట్టి అతను తమ్ముని చంపాలని ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చొని చేసినటువంటి ఆలోచన. ఆ తర్వాత అతను ఒంటరిగా ఉండి ఆలోచన చేసి ఎలాగైనా తమ్ముడు చంపేయాలని అనుకొని ఆ తర్వాత బయలుదేరి పొలానికి వస్తారు. పొలంలో కూడా తమ్ముడు ఒక్కడే ఉంటాడని అతనికి తెలుసు. తమ్ముడు ఒక్కడే ఉంటాడు, అన్న ఒక్కడే ఉంటారు, ఇద్దరు వేరువేరుగా పని చేసుకుంటారు. అప్పుడు అతనికి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండరు. ఈ సమయంలో నేను అతన్ని మీద పడి చంపేయచ్చు అని ఆలోచన చేసి హేబేలు పొలం పని చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపివేయడం జరిగింది. ఆ తర్వాత దేవుడు కయ్యూనుని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నేనేమని అతనికి కావలి కాసేటువంటి వాడినా? చూడండి, ఒక వ్యక్తి తన మనసుని ఏ రీతిగా మార్చుకునేశాడో. అప్పుడు దేవుడు అంటాడు, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? శపించేశాడు కయ్యూనుని. ఆ యొక్క శాపాన్ని గురించి మనం ఆలోచన చేయట్లేదు. కానీ ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో చేయవలసినటువంటి కార్యక్రమము సత్క్రియ చేయకపోతే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉండి తన యొక్క హృదయ ఆలోచనలు మొత్తము సాతానికి అనుకూలంగా ఆలోచన చేస్తే, ఇదిగో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది.
మీరు ఎక్కడైనా గమనించండి, ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా గమనించండి, ఒంటరిగా ఉండి కూర్చొని మాట్లాడే వ్యక్తుల యొక్క లోతుని మనము కనుక్కోలేము. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చాలా విషయాలు ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే హృదయములో దురాలోచనలు ఉంటాయి. హృదయము కఠినమైనదై ఉంటుంది. హృదయము చెడ్డదై ఉంటుంది. హృదయములో చెడు ఆలోచనలు అప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఒంటరిగా ఉంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అదే అనేక మంది జనాంగంతో ఉంటే వారిని వారు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారు చేసినటువంటి క్రియలు 10 మంది పరిశీలన చేసి అడుగుతారు కాబట్టి అప్పుడు సరిదిద్దుకోవాలి, తప్పుడు ఆలోచన రాకూడదు, తప్పుడు క్రియలు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు అని ఆలోచన చేసి భయం కలిగి జీవిస్తారు. అలా కాని పక్షంలో ఒంటరిగా కూర్చోండి, ఒంటరిగా ఉండి ఒంటరిగానే ఉండి ఆలోచన చేస్తే ఇదిగో ఈ రీతిగా నరహత్య చేయడానికి నీ యొక్క హృదయం ప్రేరేపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని ఈ సమయం మీద మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి రేపటి దినాన మరి యొక్క ఉదాహరణతో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచన చేశాడు, ఒంటరి హృదయం ఏ రీతిగా ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.